హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అది గోంగూర పప్పు తయారు చేయడము. అందరూ పప్పు తయారు చేస్తుంటారు, కానీ టేస్టీగా ఎలా తయారు చేయాలా గోంగూర పప్పు అన్నది మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. గోంగూర పప్పులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఫస్ట్ మనం కందిపప్పును ఫస్ట్ వేయించుతామండి. కొంచెం దూరగా వేయించుకుంటే ఆ పచ్చి స్మెల్ పోతుంది పప్పు. ఆ పప్పు కడిగి 3 సార్లు చక్కగా పసుపు వేసేసి నేను మీకు ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అండి, టమోటాలు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, అలాగే ఒక్క రెబ్బ చింతపండు వేయండి. ఆ పప్పు అంటే కొంచెం టేస్ట్, గోంగూర పుల్లగా ఉంటుంది కానీ అది కొంచెం టేస్టీగా రావాలంటే ఒక రెబ్బ వేయండి. కరివేపాకు వేయండి. తెల్లబాయి కూడా, గార్లిక్ కూడా ఒక 2-3 గార్లిక్లు వేసేసి తర్వాత మనం శుభ్రంగా గోంగూర కారం వేయాలా, ఉప్పు, పసుపు ఇవి కామన్గా అన్నీ వేసేసిన తర్వాత గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 3 టైమ్స్ గోంగూరను కడిగి పెట్టుకొని గోంగూర అలా కొంచెం చిన్నగా ఆకులు లేకోకుండా కొంచెం కట్ చేసేసి గోంగూర పెట్టేసేసుకోవాలా. గోంగూరతో పాటు ముఖ్యంగా ఈ గోంగూర పప్పులో ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఏంటంటేనండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పప్పు. ఇవన్నీ వేసేసి మనం కుక్కర్ కొంచెం వాటర్ ఎక్కువ పోయినక్కర్లేదండి పప్పుకి. కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసేస్తే ఆ కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసి తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. చక్కగా పప్పు గుత్తితో రామి ఒకసారి ఉడకబెట్టండి పప్పును, అంటే పాడైపోదు. ఎండాకాలము నైట్ వరకు కూడా ఉంటుంది. దాంట్లోకి తాలింపు అంతా రెడీ చేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లబాయ, జీలకర్ర, ఆవాలు పప్పు రాముకున్న తర్వాత తాలింపు పెట్టేయాలి. తాలింపులో ముఖ్యంగా ఇంగు వేయడం మర్చిపోవద్దండి. మంచి హెల్తీ పర్పస్, డైజెషన్కి కొంచెం ఇంగు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ముఖ్య ఇంగ్రీడియంట్స్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలండి. గోంగూర పప్పులో తెల్లబాయలు కూడా వేయాలా, ఆయిల్ వేయాలా, ఇవన్నీ జనరల్గా వేస్తాము. ఇలా చేసి మీరు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అనంతపురంలో మా చెల్లెలు ఉంటుందండి, మా చిన్న చెల్లెలు. మా చెల్లెలు చెప్పింది గోంగూర పప్పు టేస్టీగా ఎలా తయారు చేయాలని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. పప్పు రెడీ అయిపోయింది. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం పప్పు రావినాక ఉడకబెడితే చెడిపోకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి.